హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చాలా హెల్దీ అయిన రెసిపీ ఈజీగా అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్కి చాలా తొందరగా అయిపోతుంది. హెల్దీ రెసిపీ కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది. అదే అటుకుల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటియో, దీనికి బెస్ట్ కాంబినేషను పప్పుల పొడి అండి. చాలా బాగుండిద్ది. చూద్దాము ఎలా తయారు చేసుకోవాలో. దానికన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి అటుకులు, గట్టి అటుకులు అండి. మనకు కావాల్సినన్ని అటుకులు ఇట్లా ఒక బౌల్లోకి తీసుకొని ఫస్ట్ కడుక్కోవాలి. వాటర్ పోసేసి 2-3 సార్లు కడుక్కోవాలి. దీంట్లో పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోయేదాకా కడుక్కోవాలి. డస్ట్ అంతా వెళ్ళిపోయేదాకా. తర్వాత నీళ్ళు వడగట్టేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి. ఆ నీళ్ళతోనే అది నానుతుంది ఒక 10 నిమిషాల పాటు. ఈలోపు మనము ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాండి పెట్టుకొని ఒక 4 స్పూన్ల దాకా నూనె వేసుకోండి. హీట్ అయిన తర్వాత 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను పచ్చిపప్పు, తర్వాత 1 స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. తాలింపులు ఎక్కువ వేసుకుంటేనే మనకి ఈ పోహా ఉప్మా అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈ రకంగా మనము మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. నేను ఇనుప బాండీలో చేస్తున్నానండి. మంచి టేస్ట్ వస్తుంది ఇనుప బాండీలో చేస్తే. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 అట్లా వేసుకోండి. మీ కారానికి తగ్గినట్టు వేసుకోండి. ఉల్లిపాయలు 1 ఉల్లిపాయ, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత టమాటా ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదే చేసుకోవాలండి. అప్పుడే మనకి బాగా ఉడుకుతాయి అవన్నీ. తర్వాత కరివేపాకు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఓసారి బాగా కలుపుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. సరిపడినంత ఉప్పు మొత్తం ఇక్కడే వేసేస్తున్నాను. ఉప్పు వేస్తే మనకి ఇవన్నీ మాడిపోకుండా ఉంటాయి. తర్వాత కొంచెం పసుపు అన్నీ వేసేసి ఒకసారి బాగా కలబెట్టుకోండి. ఈ ఉప్పు వేసాం కాబట్టి బాగా మగ్గిపోతాయి టమాటాను, ఉల్లిపాయ ఇవన్నీ కూడా. ఇలా బాగా మగ్గిన తర్వాత దాంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న అటుకుల్ని వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టుకోండి. ఈ మిక్చర్ అంతా మనకి బాగా కలిసేటట్టు, ఉప్పు కూడా మనం ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి బాగా కలవాలి. కలిసేటట్టు కలుపుకోండి. ఈ రకంగా మొత్తం మనం కలిసిన తర్వాత ఎమ్మటే ఆపేయకండి. మనకి ఈ పోహా అనేది బాగా వేడెక్కాలి. చిన్న మంట మీద బాగా వేడి చేసుకోండి. తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ చెక్క మొత్తము పిండేసుకోవాలి. నిమ్మకాయ కూడా పిండేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిస్తే మనకి ఆ హీట్కి పోహా అనేది బాగా ఉడుకుతుంది. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అంతేనండి, పోహా ఉప్మా రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.